హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనము ఎంతో స్పెషల్ అయిన చారు అంటే మునక్కాయ చారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. కానీ ఇలాంటి మునక్కాయ చారును రకరకాలుగా డిఫరెంట్గా చేస్తుంటారు. ఇది మన స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి ట్రై చేద్దాము. నేనైతే మునక్కాడలు మొత్తం పీల్ తీసేసి ఒక గిన్నెలోకి మొత్తం పీల్ తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇవి చూడండి, మొత్తం కాకుండా కొంచెం కొంచెం లైట్గా తీసేసి పక్కన ఉంచుకొని ఒక బౌల్లో వేసుకొని మునక్కాయలు మునగంత వరకు కొన్ని వాటర్ పోసుకొని ఇందులో అంటే ఈ వాటర్ పడవేయకుండా దీంట్లోకి ఉడికేంతమైన వేసుకోవాలండి. మనము ఇలా వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకొని మనం కళాయి పెట్టుకుని ఈ ఉప్పు వేసుకున్నప్పుడు మునక్కాయలలో చాలా టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి ఇలా మునక్కాయ చారు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకు చారు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. అదేవిధంగా నేనైతే పెద్ద సైజులో 3 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి కొంచెం రాళ్ళు ఉప్పును వేసి ఒక 1 మినిట్ అంతవరకు నానబెట్టానండి. ఈ నానబెట్టి పక్కన ఉంచుకుంటే అంత లోపలే మనకు ఇవి మెత్తగా ఇందులోకి వెల్లిపాయలు దంచానండి. కచ్చా పచ్చగా, మళ్ళీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచి ఈ టమాటాలు మొత్తగా పిసికేసానండి. ఈ మునక్కాయలలో మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా మొత్తం ఉడికేసాయి. ఉడికేసిన తర్వాత అలా మెత్తగా మెల్ట్ అయితే ఈ పిప్పినంతా తీసేసుకోవాలి మనము. పిల్లలకు ఇలా రసం చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలకు ఇలా డైలీ కాకుండా కానీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా ఇలా మొత్తం పిసికేసి పిప్పినంతా తీసి పక్కకు చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇడ్లీకి, అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా మెత్తగా పిసికేసి మనం చిక్కగా అయింది కదా ఇలా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇట్లా ట్రై చేయండి. మీరే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు అయితే టమ్మీ ఫుల్గా లాగించేస్తారు. కాబట్టి ఇలా చిక్కగా తీసి జ్యూస్ అదంతా ఆ పీస్ అంతా తీసి పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు తాలింపుకి వేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకున్నాము. చిటపట మన లోపల 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసామండి. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయినాక ఈ మునక్కాయ చారు అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా టేస్టీగా తింటారు. మా పిల్లలు అయితే సూపర్గా తినేస్తారు. కాబట్టి ఇలా కొందరు నమిలి ముయ్యడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, అలా కాకుండా ఇట్లనే డైరెక్ట్గా అన్నంలోకి వేసుకుంటే పిల్లలు చాలా టేస్ట్గా తింటారు. మరి ఇంత చిక్కగా లేకుండా కొన్ని వాటర్ పోసుకొని అయినా మనము కొంచెం పల్చంగా అయినా చేసుకోవచ్చు. అదే పిప్పిని తీసి పక్కన ఉంచుకున్నాం కదా, దాంట్లో ఇంకా ఒకసారి వాటర్ వేసుకొని ఇందులోకి మనం సాంబార్ పౌడరు, రసం పౌడరు అది 1 స్పూన్, ఇది ఒక 1 స్పూన్ వేసుకొని నేనైతే ఇందులోకి రసం పొడి 2 స్పూన్స్ వేసానండి. 1 స్పూన్ వచ్చేసి సాంబార్ పౌడర్ వేసాను. చిటికెడంత పసుపు వేసి ఇది బాగా పొంగొచ్చేంత వరకు మసాలా పెట్టాలండి. ఒకసారి గరిటెతోటి కలయి పెట్టుకున్న తర్వాత ఈ మునక్కాయ చారు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డైలీ చేసుకున్న చారు కన్నా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది ఎందుకంటే మునక్కాయలు చాలా హెల్దీ అయినటివి కాబట్టి దీంట్లో ఎక్కువగా కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయండి. ప్రతి ఒక్కరి పిల్లలకైతే ఎదిగే పిల్లలకు ఎముకల దృఢత్వాన్ని మంచిగా ఉంటుందండి. అదేవిధంగా ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డ్రమ్ స్టిక్స్ అనే చారును ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇలా నమిలి తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కాకపోతే పిల్లలు అలా తినరు కదండి. డైరెక్ట్గా పిల్లలకు పోషకాలు అందాలంటే మనము ఇలా మెత్తగా బాయిల్ చేసి పిసికేసి పిప్పినంతా పక్క నుంచి ఇలా చార్లా ట్రై చేశారంటే ఎంతో ఎమ్మి టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర అంతా కట్ చేసి వేసుకున్నామండి. అంతే, ఎంతో టేస్టీ అయినా ఈ మునక్కాయ చారును మీరు ప్రిపేర్ చేసుకోండి. అంతే, సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి టేస్టీ అయినా మునక్కాయ చారు రెడీ. ఓకేనా. ఇదైతే పిల్లలైతే వావ్ అని టమ్మీ ఫుల్గా లాగించేస్తారండి. ప్రతి ఒక్కరు ఇది ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకు పెట్టండి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్